హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్యలో బాగా టాపిక్ అయిన సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ ఈశ్వర్ సాయి, మాధురి రాత్ వీళ్ళు ఫోక్ డ్యాన్సర్స్. ఈ మధ్యలో వాళ్ళు వెమ్లవాడ దగ్గర దొరికిర్రు. అది ఓకే, తప్పు. కానీ ఇక్కడ చాలామంది సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. అది వాళ్ళకి దొరికింది కాబట్టి వాళ్ళు ట్రోల్ చేస్తారు. కానీ ఇక్కడ ఒక అమ్మాయిని మాత్రమే టార్గెట్ చేస్తారు. అది తప్పు. ఇప్పుడు ఇద్దరు కలిసి దొరికినప్పుడు ఆపోజిట్లో కూడా అబ్బాయి ఉన్నాడు, కానీ అమ్మాయినే ఫోకస్ చేయడం అనేది తప్పు. ఇది ఆ అబ్బాయి వాళ్ళ ఆ భార్య కూడా ఈ అమ్మాయిదే తప్పు, ఈమెనే ఏమంటారు అతను తీసుకొచ్చింది అన్నట్టు మాట్లాడుతుంది. కానీ ఆయన ఏమంటారు నోట్లో చేయి పెడితే కూడా కొరకని మనిషి అన్నట్టు మాట్లాడుతుంది. ఇది మరీ దారుణం. రూమ్ కుట్టిగా వెళ్ళిండి ఎవరైనా, గంత మంచిగా ఆడుతుంది, బట్టలు ఇప్పుకొని ఉన్నాడు, సంథింగ్ అయింది, అది ఇచ్చిపెట్టేసారు. కానీ దీన్ని ట్రెండ్ చేసారు, దారుణంగా ట్రెండ్ చేసారు. ఆ వెనక ఒక అమ్మాయి ఉంది, ఆమె ఎందుకు కొడుతుందో అర్థం కాలేదు. కానీ ఆమె తెగ ఫీల్ అవుతుంది. ఇక మధ్యలో ఆ విషయాలు కూడా మనకు కూడా అంత ఐడియా లేదు. కానీ మ్యాటర్ అది కాదు. నువ్వు ట్రెండ్ చేసినావు, అమ్మాయి లైఫ్ ఖరాబ్ చేసినావు, అమ్మాయిదే తప్పు అన్నట్టు మాట్లాడుతున్నావు. మళ్ళీ ఈ వీడియోలో చూస్తుంటే ఒక పెద్ద డౌట్ ఏమిటంటే క్లారిటీ లేదు. వాళ్ళంతా వాళ్ళే లోపలికి వెళ్ళిర్రు, వీడియోలు తీసిర్రు, వాళ్ళే మాట్లాడుతుర్రు. ఏదో ప్రీ ప్లాన్డ్గా అయినట్టు అనిపిస్తుంది వీడియో. అంటే వాళ్ళు సెట్ చేసిర్రు, ఏదో దొరకబడదాం, బదనాం చేద్దాం అన్నట్టే ఉంది వీడియో. ఇప్పుడు ఏమంటుంది వాళ్ళ భార్య, వీడియోలు ట్రెండ్ చేయకండి అని మాట్లాడుతుంది. మేము మాట్లాడుకున్నామని మాట్లాడుతుంది. చేసింది ట్రెండ్ మీరే, దాన్ని పబ్లిక్లో మీరు వదిలేరు. ఖాళీ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని ఎక్కడికో తీసుకెళ్ళారు. ఆల్రెడీ టూ మచ్ పబ్లిసిటీ వెళ్ళింది. అనవసరంగా లైఫ్ ఖరాబ్ చేసారు. ఇక మీ లైఫ్ మీరు ఖరాబ్ కాలేదని మీరు అనుకుంటారు, అది మీ ఇష్టం. కానీ ఒక అమ్మాయి లైఫ్ ఖరాబ్ చేసారు. ఫ్యూచర్లో ఆమె ఏమైనా వేసుకుంటే దీనివల్ల ఇంక ఇబ్బందులు అయితే, సూసైడ్ చేసుకుంటే ఎవరు, ఆమె రిటర్న్ కేసు కూడా పెట్టవచ్చు మీ మీద. ఓకే ఫ్రెండ్స్, మీరు ఏమనుకుంటారు, దీనివల్ల ఎవరు తప్పు అనుకుంటారు కింద కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.